సాధారణంగా ఇద్దరు కొట్టుకుంటే ఏం చేయాలి? ఎవరినో విడిపించాలి. బట్ ఇద్దరూ కూడా ఆ అగ్రెసివ్‌నెస్ అట్లాగే కంటిన్యూ చేస్తే ఒకళ్ళ ఇంకొకళ్ళ మీద దాడి చేస్తే, ఆ దాడి చేసిన వాడి మీద కేసవుతది. దాడి చేయించుకున్నవాడు బాధితుడవుతాడు. అలా కాకుండా ఈ దాడి చేయించుకున్నవాడు గూడా తిరగబడితే ఇద్దరి మధ్య ఘర్షణ అవుతది. ఇద్దరి మీద కేసవుతది. ఇదే ఇందులో ఉండేటటువంటి లాజిక్. ఇప్పుడు ఇలాంటి ఘటనలో ఒక ముబీనా అనే ఒక మహిళ హడావిడి ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చింది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది సత్యసాయి జిల్లా. కదిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆ ముబీనా అనే మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. విషయం ఏంటి అంటే ఆవిడ బ్లేడ్‌తో కోసుకుంది, చెయ్యి కోసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. తన కొడుకు మీదన కేసు పెట్టారట. ఆ కేసు పెట్టడానికి వీల్లేదంటూ ఆవిడ ఆత్మహత్యాయత్నం. ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఒక ప్రైవేట్ స్కూల్‌లో 2 గ్రూపులయిపోయినటువంటి స్టూడెంట్స్ మరి ఈ సినిమాల పిచ్చో లేకపోతే ఓటీటీల పిచ్చో వాళ్ళనో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఒకళ్ళకి తీవ్ర గాయాలైనయి. దీంతో ఆ గాయాల పాలైనటువంటి విద్యార్థి కంప్లెయింట్ చేస్తే, ఆ దాడి ఎక్కువగా పాల్పడింది ఈ ముబీనా కొడుకే. హింసకి కారణమైంది, అవతల రక్తపాతానికి కారణమైంది, అతను తీవ్రంగా ఆసుపత్రి పాలవడానికి కారణమైంది ముబీనా కొడుకే. తన కుమారుడి మీద ఇప్పుడు కేసు పెట్టదండి. ఇప్పుడు కేసు ఆటోమేటిక్‌గా పెడతారు. కాబట్టి ఆ కేసు పెట్టొద్దంటూ ఈవిడ ఆత్మహత్యా ప్రయత్నం ద్వారా తన కొడుకుని రక్షించడం కోసం రివర్స్ గేర్ వేస్తుంది. ఈళ్ళ అబ్బాయి తన్నాడు. తన్నినందుకు అవతల ఉన్నటువంటి వ్యక్తి గాయపడ్డాడు. అవతల ఉన్న పిల్లాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో అతను బయటపడ్డాడు. కానీ నా కొడుకు తన్నినా కేసు పెట్టొద్దన్నది ఇప్పుడు ఆ తల్లి పోరాటం అన్నమాట.